హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంకెట్లా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. యాక్చువల్గా ఇది వచ్చేసి ఉగాది రోజు వ్లాగు. సో ఉగాది రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎలా స్పెండ్ చేసాము అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే ముగ్గు అది అయితే వేసేసుకున్నాము. యాక్చువల్గా నైటే వేసామన్నమాట. ఇంకో పిల్లలు కూడా ఉన్నారు. సో నైట్ అయితే కలరింగ్ అవి చేస్తారులే అని చెప్పేసి సో నైటే ముగ్గు అది వేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత నేను ఇల్లు అది క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంక ఇక్కడ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటున్నా. యాక్చువల్గా ఇంక ఇక్కడైతే ఇంకా పూర్ణాలు ఉంటాయి కదా, సో పూర్ణాలకైతే శనగపప్పు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ నార్మల్గా కొంచెం తెలంగాణ సైడ్ ఎక్కువ భక్షాలు అంటే బొబ్బట్లు అవి ఎక్కువ చేస్తారు కదా, బట్ నేను చిన్నప్పటి నుంచి మా సైడ్ అయితే ఎక్కువ మేము పూర్ణాలు చేసుకుంటాము ఉగాదికి. సో పూర్ణం బూరెలు అంటారు కదా, సో అది ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం అయితే ఫస్ట్ అయితే శనగపప్పు శుభ్రంగా వాష్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడైతే ఎలక్ట్రిక్ స్టవ్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 10 years బ్యాక్ ఓల్డ్ కంపెనీలో ఉన్నప్పుడు దీవాళి గిఫ్ట్గా ఇచ్చిన స్టవ్. నేనైతే ఈ 10 years నుంచి అసలు యూజ్ చేయలేదు. గ్యాస్ అయితే ఆల్రెడీ సిలిండర్ ఖాళీ అయింది, బుక్ చేసాము, బట్ అది ఆల్మోస్ట్ 15 days అవుతుంది కానీ ఇంకా ఇవ్వలేదు. సో బయట కొంచెం బాగాలేదు కదా, సో సిలిండర్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా యూజ్ చేద్దామని చెప్పేసి వీలున్నంత వరకు అయితే ఎలక్ట్రిక్ ఇవే యూజ్ చేస్తున్నాము. సో కరెంటు బిల్ అయితే ఎక్కువే వస్తుంది, బట్ కొంచెం అదైతే పే చేయొచ్చు. బట్ ఇప్పుడు గ్యాస్ పే చేయడానికి రెడీగా ఉన్నా కూడా సిలిండర్స్ అవైలబుల్గా లేవు కదా, సో అందుకని స్టవ్ అయితే యూజ్ చేస్తున్నాను. పర్లేదు, బాగానే అవుతుంది. సో అక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, కర్రీకా లేకపోతే చపాతీకి, దోశకి, ఇడ్లీకి, అట్లా ప్రతిదానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. డీప్ ఫ్రై కూడా అనమాట. సో డీప్ ఫ్రై కూడా నేను దీని మీదే చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా శనగపప్పు అది ఉడికిన తర్వాత ఇంక ఇక్కడ గారెలు చేసుకుంటున్నా. ఈసారి అయితే మినపగారెలు చేస్తున్నాను. నార్మల్గా మేము ఎక్కువ పెసరగారెలు చేస్తాం, బట్ ఈసారి అయితే మినపగారెలు చేసుకున్నాను. సో అది కూడా ఇక్కడ ఈ స్టవ్ మీద యూజ్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే బాండీస్ అన్నీ కూడా ఇండక్షన్ ఫ్రెండ్లీగానే వస్తున్నాయి కాబట్టి ఉన్నవి యూజ్ అవుతున్నాయి. సో డీప్ ఫ్రైకి అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 160 degrees వద్ద టెంపరేచర్ అయితే ఆయిల్ అయితే బాగా హీట్ అవుతుంది. సో ఫాస్ట్గానే అయిపోతుంది. ప్లస్ ఇంకేంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో ఫ్యాన్ ఆన్ చేసుకొని కూడా కుక్ చేయొచ్చు ఎలక్ట్రిక్ స్టవ్స్ యూజ్ చేస్తుంటే. సో గారెలు అది వేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా పూర్ణాలు కూడా వేసుకుంటున్నాను. ఈ రెండే కొంచెం ఎక్కువ ప్రాసెస్ కదా, సో ఈ ఫాస్ట్గా చేసేసుకుంటే ఇంకా పరమాన్నము అండ్ పులిహోర అయితే ఈజీగానే చేయొచ్చు కదా. సో ప్రసాదాలు అవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా శారీ మార్చుకొని ఇప్పుడు రెడీ అవుతున్నాను. రెడీ అవటం అయితే పెద్ద మేకప్ అట్లా ఏమి ఉండదండి. నార్మల్గా శారీ కట్టుకొని కొంచెం జ్యువెలరీ అది పెట్టుకోవటమే. పిల్లలు అయితే లేచి రెడీ అయిపోయారు, అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా పూజ వాళ్ళే చేశారు. నేను ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసి ఇస్తే ఈ మధ్య ఏదైనా అకేషన్లో పూజ చేయమంటే వాళ్ళే చేస్తున్నారు. సో వాళ్ళకి కొంచెం అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా సో వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఈ శారీ అయితే చాలా స్టిఫ్గా ఉంది, కట్టుకోవడానికి చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ ఒక 1 hour. ముందు రోజు నేను ఓపెన్ చేయలేదన్నమాట, కొత్తది ఎప్పుడు అమ్మ తీసుకొచ్చింది. సో ఓపెన్ చేసి చూడలేదు, జస్ట్ బ్లౌజ్కి ఇచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసి ఇంకా చేసుకోవడానికి ఆల్మోస్ట్ 1 hour అలా పట్టింది, చాలా టైం తీసుకుంది. దానికైతే ఇంకా సింపుల్గా ఈ జ్యువెలరీ అయితే ఈ నెక్ పీస్ అయితే వేసుకుంటున్నాను, ఇన్విజిబుల్ చైన్ లాగా. దానికి అమ్మవారి లాకెట్ వచ్చేసి ఇక సమన్వి కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. హెయిర్ స్టైల్ అది నేనే వేసుకుంటానని చెప్తుంది. సరే నీకు నచ్చినట్లు వేసుకో అని చెప్తున్నా. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా మామిడి అవి తోరణాలు కడతారు కదా, అదేదో ఇంకా చేస్తున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. నార్మల్గా నేనైతే బంతిపూలు పెట్టేసి దండ పెట్టేసి అటు ఇటు జస్ట్ మామిడాకులు పెడతాను. తను అట్లా కాదని చెప్పేసి ఏదో ఇంకా తోరణాలలాగా అట్లా కడుతున్నాడు.
ఇంకిక్కడైతే చెప్పాను కదా, పూజ అయితే ఈ మధ్య పిల్లలే చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఉగాదికి కూడా వాళ్ళే చేశారు. ఎలా చేయాలి, ముందు రోజే ఇంకా దేవుడి గది అవి పటాలు అవన్నీ అయితే నీట్గా శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను. సో కొంచెం చిన్న చిన్న పనులు ముందు రోజే చేసుకున్నామంటే నెక్స్ట్ డే ఎట్లాగో ఇంకా వంట ఇవే ఎక్కువ టైం పడుతుంది కదా, హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి నీట్గా మొత్తం క్లీన్ చేసి రెడీగా ఉంచాను. ఇంకా తను ఇంకా దీపారాధన అది చేస్తుంది. ఇంకా మా అబ్బాయి అయితే రెడీగా ఉంటాడు ఏ హెల్ప్ చేయాలన్నా కూడా. ఇంకా ఆల్రెడీ నేను కట్టానురా బంతిపూల దండ కట్టాను అని చెప్పిన వాడు మళ్ళీ దానికి ఏదో అడ్జస్ట్మెంట్లు అనమాట. ఇంకా వాడే ఎక్కి కడుతున్నాడు ఇక్కడ. దాని తర్వాత అయితే ఇంకా ఉగాది ప్రసాదము. సో ప్రసాదం కూడా అన్నీ రెడీ చేసి ఇచ్చి ఏవేవి ఎందుకు వేయాలి ఏంటి అని చెప్తే ఇంకా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ తెలుగు న్యూ ఇయర్ని అని చెప్పేసి నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. మీరు ఏవైతే అనుకుంటారో ఇయర్ అవన్నీ కూడా గోల్స్ నెరవేరాలి. అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. సో ఇంకెక్కడైతే మా వాళ్ళు ఉగాది ప్రసాదం రెడీ చేస్తున్నారు. చిన్నప్పుడైతే మా చిన్నప్పుడు పల్లెటూరులో పూజారి ఉంటారు కదా విలేజెస్లో, ఆ పూజారి ఉగాది ప్రసాదం ప్రిపేర్ చేసి ఇంటింటికి తిరిగి ఆయన ఇచ్చేవాళ్ళనమాట. పంచాంగం కూడా టెంపుల్ దగ్గరికి వెళ్తే అక్కడ చదువుతుండే వాళ్ళు ఏదో ఒక టైంలో. సో అందరూ ఆ టైంకి అక్కడికి వెళ్తే పంచాంగం చదివేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా కాదు కదా, అందరం ప్రసాదాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అంటే ఉగాది పచ్చడి అండ్ దాంతోపాటు పంచాంగం అంతా కూడా మొబైల్స్లో టీవీలోనే చూస్తున్నాము. అప్పుడైతే మా చిన్నప్పుడు అందరూ కలిపి చేసుకునే ఫెస్టివల్ లాగా ఉండేది. అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యే వాళ్ళం కాబట్టి. సో ఇంకా ప్రసాదం అది ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా అదంతా దేవుడి ముందు పెట్టండి అంటే పెట్టారు. పులిహోర, పాయసం అండ్ పూర్ణాలు, గారెలు అండ్ బొబ్బట్లు, దాంతోపాటు ఉగాది ప్రసాదం ఇవన్నీ పెట్టేసుకొని అయితే మంచిగా దేవుడికి దండం పెట్టుకున్నాము. ఏదైనా పూజ ఉంది అంటే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టడానికి రెడీగా ఉండేది ఎవరు అంటే సాయి అనమాట. సో వాడు ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత అయితే ప్రసాదం తీసుకున్నాము. ఇక మార్నింగ్ నుంచి అయితే ఎవరు ఏం తినలేదు, కొంచెం లేట్ అయింది. అప్పటికే టైం 10:30 అట్లా అవుతుంది. సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా అంత ప్రసాదం తీసుకుందామని చెప్పేసి మార్నింగ్ నుంచి కూడా పిల్లలు ఏం తినలేదన్నమాట. సో ఇలా కొంచెం చిన్న చిన్నవి మనం అలవాటు చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. మన దేవుళ్ళు ఏంటి, మన కల్చర్ ఏంటి, మన ఫెస్టివల్స్ వాటి ఇంపార్టెన్స్ అవన్నీ పిల్లలకి చెప్తూ పెంచుతుంటేనే నెక్స్ట్ జనరేషన్ సేఫ్గా ఉంటుంది అని అనిపిస్తుంది కొన్ని చూస్తుంటే బయట. సో ఇంకా దాని పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా సాయిదే అనమాట. ఇంకా వాడే ఎందుకో ఉగాది ప్రసాదం బాగుంటుంది, తినే కొద్దీ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో దానిలో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అన్ని రుచులు ఉండి ఇంకా మిగతా ప్రసాదం కన్నా కూడా అంటే పూర్ణాలు, గారెలు దీనికన్నా కూడా ఈ ఉగాది పచ్చడి ఎక్కువ తిన్నాం అనమాట ఈవినింగ్ వరకు కూడా. ఇంకా దాని తర్వాత అయితే నేను ఆఫ్టర్నూన్ టైంలో ఏం షూట్ చేయలేదు. ఇంక ఇది వచ్చేసి నైట్. ఇంకా సమన్వయను వాళ్ళ ఫ్రెండ్ ఇంకా పైన రీల్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అక్కడ చిన్న బిట్ యాడ్ చేశాను అండ్ ఈ డ్యాన్స్ షార్ట్లో కూడా యాడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. బాయిలోనే బల్లి పలికి ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగు ట్రెండ్ అయితే అయిపోయింది ఈ సాంగు. బట్ ట్రెండ్ తర్వాతే కొంచెం లేట్గానే చేస్తున్నారు ఇద్దరు. కొంచెం బాగుంది కదా పైన వెదర్ అన్నట్లు ఇంకా పైకి వెళ్ళైతే ప్రాక్టీస్ చేసాము. దాని తర్వాత ఇంక ఇక్కడైతే టెంపుల్కి వెళ్తున్నాం. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళటం కుదరలేదు. యాక్చువల్గా మా హస్బెండ్కి ఆ రోజు హాలిడే కాదు, ఆప్షనల్ హాలిడే, కానీ తనైతే ఇంకా వర్క్ చేశారు. ఇంక అందుకని చెప్పి ఈవినింగ్ వెళ్తున్నాము. సో ఇంకా అపార్ట్మెంట్లో ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా మేము కూడా వస్తామంటే ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఇది కొండాపూర్లో ఉంది కదా అర్ధనారీశ్వర టెంపుల్. సో ఆ టెంపుల్ ఎప్పుడూ చూడలేదు. శివరాత్రి రోజు వెళ్ళాలనుకున్నాం కానీ చాలా రష్ ఉందని చెప్పేసి వెళ్ళకుండా వచ్చేసాము. సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఆ టెంపుల్కి వెళ్తున్నాము. ఇలా వెళ్ళే దారిలో ఇంకా మహారాష్ట్ర వాళ్ళకి, మనకి ఉగాది ఎట్లానో వాళ్ళకి గూటి పడవ కదా, సో దానికి సంబంధించి వాళ్ళు అక్కడ చేస్తున్నారు, ఊరేగింపులాగా చేస్తున్నారు. మంచిగా శివాజీ గారి స్టాచ్యూ పెట్టి మంచిగా డ్యాన్స్, ఛత్రపతి శివాజీ ఉంటుంది కదా స్టాచ్యూ పెట్టి డ్యాన్స్ అవి చేస్తున్నారు. బాగా అనిపించింది. వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కొంచెం ఎక్కువ ఫాలో అవుతారు మంచిగా ట్రెడిషన్స్ అన్నీ. ఎంత
అమావాస్య కాదమ్మా, అంటే టెంపుల్ అలా ఉంటుంది కదరా, ఏదో సినిమా షూటింగ్ చేసిన టెంపుల్ లాగా ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్గా. అమ్మా లేదన్నా, అమ్మా అది ఒక లైన్ చూడు. పర్లేదులే అమ్మా, ఏమో మరి మనం వెళ్ళాము. ఓకే ఏరే అమ్మాళ్ళు జూమ్ చెయ్యి, నాకు 1లోనే ఉంది. ఇది ఏమైంది? కొంచెం ముందు కదా, అట్లానే కొంచెం ముందు వస్తావు కొంతసేపటికి. అమ్మకి కొంచెం సేపు వెయిట్ చేయాలి. 15,000 బ్యాటరీ. ఎందుకు టెంపుల్ ఎంత బాగుందో. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళటము, మనం ఆవరణలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా అమ్మవారు కనిపిస్తూనే ఉంటారు. శివుడు పార్వతులు కలిసిన రూపం అనమాట అర్ధనారీశ్వరుడు టెంపుల్. అసలు ఇంకా ఆవరణలో ఏ ప్లేస్లో ఉన్నా, అంటే లైన్లో మనం ఒక 1 అవర్ లైన్లో ఉన్నా కూడా స్వామి కనిపిస్తూనే ఉంటారు. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. నార్మల్గా కొంచెం డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. నార్మల్ టెంపుల్స్ అంటే వైట్ కానీ గోల్డ్ కానీ అలా ఉంటుంది కదా, బట్ ఇక్కడైతే మొత్తం కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంటుంది టెంపుల్. చూడండి స్వామి కనిపిస్తున్నారు కదా. సో శివుడు పార్వతులు కలిసిన రూపం అనమాట అర్ధనారీశ్వరుడు. ఎంత బాగుందో. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఫీలింగ్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా దగ్గరలో ఉన్నారంటే మాత్రం, హైదరాబాద్లో ఉన్నారంటే డెఫినెట్గా విజిట్ చేయండి. నాకు డ్రమ్స్ సౌండ్ అంటే చాలా ఇష్టం. డ్రమ్స్కి తబలాలకి తేడా ఉంది. షార్ట్ వీడియో తీసేసి అదే అందుకే
మంచిగా ఇంక దర్శనం అది అయిపోయిన తర్వాత అయితే ఇంక 2 ఫ్యామిలీస్ ఉన్నాం కదా అని చెప్పేసి డిన్నర్ కూడా బయటే వచ్చామన్నమాట. ఇది షేక్పేట్ కోకాపేట్లో ఉంది కపూర్స్ కేఫ్ అని. చాలా బాగుంది. కొంచెం అంబియన్స్ అవి నీట్గా ఉంటాయి. కొంచెం మనం దాబా స్టైల్లో ఉంటాయి కదా, నులక మంచాలేసి అలా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేద్దాము, ఒకసారి వెళ్ళొచ్చాము మేమని చెప్తే ఇంక సరేనని ఇక్కడికి వచ్చాము. చాలా చాలా బాగుంది. బయట బోలెడంత స్పేస్ అనమాట. సో చల్లగా పైన టెర్రస్ మీద ఉంటుంది, బయట అంతా స్పేషియస్గా ఉంటుంది. లోపలికి వచ్చేసరికి చాలా నీట్గా అంబియన్స్ ఉంటుంది. మనకి మంచం కావాలంటే మంచం మీద కూర్చోవచ్చు, లేదంటే టేబుల్స్ అయినా ఉన్నాయి. టేబుల్స్ ఇవి ఎప్పుడు చేసేవే కదా అని చెప్పేసి సో మంచిగా అయితే ఇలా ఎంజాయ్ చేసాం. ప్యూర్ వెజ్ అండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయాల్సిన ప్లేసే. సో తిన్న తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. సో అలా అయితే ఈ సంవత్సరం మా ఉగాది రోజు అన్నది సెలబ్రేట్ చేసుకున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.